హలో స్టూడెంట్స్, మై నేమ్ ఈస్ శ్రీనివాస్ రెడ్డి. జేఈ మెయిన్స్ గురించి ఫస్ట్ తెలుసుకునే ముందు జేఈ మెయిన్స్ ఫుల్ ఫామ్ ఏంటో చూద్దాం. జేఈఈఈ మీనింగ్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఇది ఎందుకు రాయాలంటే ప్రతి సంవత్సరం కూడా 2 times కండక్ట్ చేస్తారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేసే ఎగ్జామ్ ఫర్ బీటెక్ లేదా ఆర్కిటెక్ట్ చదువుకోవడానికి ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. మనకి స్టేట్ లెవెల్లో వచ్చేసి ఎంసెట్, అలానే జేఈ మెయిన్స్ అంటే ఎన్ఐటి కాలేజెస్లో మనం ఇంజనీరింగ్ చదవాలంటే జేఈ మెయిన్స్ రాస్తాము. తర్వాత ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఐఐటి మీన్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐటి. ఎన్ఐటి మీన్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. తర్వాత మన లోకల్లో ఇంజనీరింగ్ చదవాలంటే మనం ఫాలో అయ్యేది ఎంసెట్. ఇప్పుడు ఎఫ్సెట్ అంటున్నారు. మన తెలుగు స్టేట్స్ లో లోకల్ ఇంజనీరింగ్ కాలేజ్ చదవాలంటే ఎఫ్సెట్ రాయాలా, లేదు ఎన్ఐటిలో మనం ఇంజనీరింగ్ చదవాలంటే ఈ జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాయాలా, లేదు ఐఐటిలో చదవాలనుకుంటే మనకి మే నెలలో కండక్ట్ చేస్తారు ఐఐటి అడ్వాన్స్డ్. ఫస్ట్ జేఈ మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ఐఐటి అడ్వాన్స్డ్, అది జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్. ఆ ఎగ్జామ్ లో క్వాలిఫై ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఐఐటికి వెళ్ళిపోతారు. ఈ ఎన్ఐటిలో మొత్తం ఓవరాల్ ఇండియాలో 31 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఎన్ఐటి కాలేజెస్ ఓవరాల్ ఇండియాలో 31 కాలేజెస్ ఉన్నాయి. 31 కాలేజెస్. ఓన్లీ ఇంజనీరింగ్ చదవాలనుకున్న మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ స్టూడెంట్స్ మాత్రమే ఎగ్జామ్ రాస్తారు. ఎవ్రీ ఇయర్ జేఈ మెయిన్స్ అనేది మనకి 2 times కండక్ట్ చేస్తారు. ఫస్ట్ వన్ జనవరి, దీన్ని ఫస్ట్ సెషన్ అంటారు. తర్వాత ఏప్రిల్లో కండక్ట్ చేస్తారు. జనవరిలో ఈ జేఈ మెయిన్స్ ఎగ్జామ్ ఎవరైతే క్రాక్ చేస్తారో వాళ్ళకి ఎన్ఐటి కాలేజ్ సీట్ వస్తుంది. తర్వాత లేదు జనవరిలో క్వాలిఫై కాలేదు, ఏప్రిల్లో ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళకి ఎన్ఐటిలో కాలేజెస్లో సీట్ వస్తుంది. ఈ ఎన్ఐటి కాలేజీలో సీట్ వస్తే మనం ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తే మన ఫ్యూచర్ ఎలాగుంటుందంటే ప్లేస్మెంట్లోనే మంచి జాబ్ వస్తుంది. కంపల్సరీగా 100% కంపల్సరీగా జాబ్ అనేది వస్తుంది. ఎందుకంటే టాప్ ఎంఎన్సి కంపెనీస్ అన్ని కూడా రిక్రూట్మెంట్ చేసుకునేది ఎన్ఐటి కాలేజెస్ నుంచి, ఐఐటి కాలేజెస్ నుంచి. సో ఎన్ఐటి కాలేజెస్కి మంచి క్రేజ్ ఉంది మన ఇండియాలో. సో ఈ ఎన్ఐటి కాలేజీలో సీట్ రావడానికి జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాయాలా. ఈ జేఈ మెయిన్స్ ఎగ్జామ్ అనేది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? సో నేను ఎవ్రీడే మ్యాథమెటిక్స్ సంబంధించిన వీడియోస్ అన్ని చేసి యూట్యూబ్లో సెండ్ చేస్తాను. ఇవన్నీ ఫ్రీ యాక్సెస్. తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఇంగ్లీష్లో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో ఫాలో అవ్వండి. జేఈ మెయిన్స్లో మ్యాథమెటిక్స్ గురించి మనం అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ అసలు మ్యాథ్స్ నుంచి 100 మార్క్స్, ఫిజిక్స్ నుంచి 100 మార్క్స్, కెమిస్ట్రీ నుంచి 100 మార్క్స్, ఓవరాల్ 300 మార్క్స్ జేఈ మెయిన్స్ ఎగ్జామ్. ఇన్ మ్యాథమెటిక్స్ 100 మార్క్స్, ఫిజిక్స్ ఆల్సో 100, కెమిస్ట్రీ ఆల్సో 100. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. 300లో నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. ఏదైనా రాంగ్ పెడితే 4 questions కి
1 క్వశ్చన్ అనేది 1 మార్క్ అనేది కట్ చేస్తారు. సో కట్ ఆఫ్ అనేది ఉంటుంది, నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. మనము జేఈ మెయిన్స్లో క్వాలిఫై అవ్వాలంటే దగ్గరగా ఓసీ కేటగిరీ వాళ్ళకి 100 మార్క్స్ రావాలా, అప్పుడే వాళ్ళకి 99% అంటే 95% అబవ్ వస్తుంది. సో ఈ 100 మార్క్స్లో మన మ్యాథ్స్ నుంచి జస్ట్ 50 మార్క్స్ ప్లస్ వచ్చినా చాలు మంచి ర్యాంక్ వస్తుంది. ఆ 50+ మార్క్స్ రావడానికి మనము ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ చాప్టర్కి ఎంత వెయిటేజ్ ఉంది, ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాం. ఓకే, మనకి జేఈ మెయిన్స్లో మ్యాథమెటిక్స్ నుంచి 100 మార్క్స్ ఉంటుంది. మొత్తం ఓవరాల్గా ఈ 100 మార్క్స్ అంటే 25 క్వశ్చన్స్ ఇస్తారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. అంటే 25 క్వశ్చన్స్ మన మ్యాథమెటిక్స్లో క్వశ్చన్ పేపర్లో ఉంటాయి. ఆ 25 క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారో ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనం ఫస్ట్ వన్ సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ 1 క్వశ్చన్ అడుగుతారు, అంటే 4 మార్క్స్. ఈ చాప్టర్ నుంచి 4 మార్క్స్. నెక్స్ట్ కాంప్లెక్స్ నంబర్స్ నుంచి 2 క్వశ్చన్స్ అడుగుతారు. సో మనకి 8 మార్క్స్ వస్తాయి ఈ చాప్టర్ నుంచి. మ్యాట్రిక్స్ అండ్ డెటర్మినెంట్స్ నుంచి 2 క్వశ్చన్స్ ఉంటాయి, అంటే 8 మార్క్స్. పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ నుంచి 2 క్వశ్చన్స్ ఉంటాయి, అంటే 8 మార్క్స్. బైనామిల్ థియరం నుంచి 1 క్వశ్చన్ ఉంటుంది, కంపల్సరీగా 4 మార్క్స్. నెక్స్ట్ సీక్వెన్స్ అండ్ సిరీస్ నుంచి 1 క్వశ్చన్ ఉంటుంది, అంటే మనకు వచ్చేది 4 మార్క్స్ ఈ చాప్టర్ నుంచి. లిమిట్స్, కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ ఈ చాప్టర్ నుంచి మనకి 3 క్వశ్చన్స్ వస్తాయి, అంటే మనకి 3/4 12 మార్క్స్ ఈ చాప్టర్ నుంచి. ఇంటిగ్రల్స్ అంటే డెఫినెట్ ఇంటిగ్రేషన్స్, అలానే ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ ఈ చాప్టర్ నుంచి మనకి 3 క్వశ్చన్స్ అడుగుతారు, అంటే మనకు వచ్చేది 12 మార్క్స్. నెక్స్ట్ వన్ మనం అబ్జర్వ్ చేసి ఈ చాప్టర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఈ చాప్టర్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది, అంటే 4 మార్క్స్. కోఆర్డినేట్ జామెట్రీ ఈ చాప్టర్ నుంచి 5 క్వశ్చన్స్ వస్తాయి, అంటే 20 మార్క్స్. 3D అంటే 3 డైమెన్షనల్ జామెట్రీ 2 క్వశ్చన్స్ అడుగుతారు, అంటే 8 మార్క్స్. వెక్టార్స్ ఆల్జీబ్రా ఈ చాప్టర్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి, అంటే 8 మార్క్స్. స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ ఈ చాప్టర్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి, అంటే 8 మార్క్స్. ట్రిగ్నోమెట్రీ చాప్టర్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది, అంటే 4 మార్క్స్. మనకి 25 క్వశ్చన్స్ ఉంటాయి మన జేఈ మెయిన్స్ పేపర్లో. ఈ 25 క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. సో 25 into 4 దట్ మీన్స్ 100 మార్క్స్. 100 మార్క్స్ ఈ చాప్టర్ నుంచి. ఈ చాప్టర్లో ఎక్కువగా వెయిటేజ్ ఉన్న చాప్టర్లు ఏంటంటే మనం అబ్జర్వ్ చేస్తే క్యాల్కులస్ పార్ట్, అంటే ఇంటిగ్రల్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఈ 2 చాప్టర్స్ నుంచే మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, 4 క్వశ్చన్స్. దట్ మీన్స్ 12 మార్క్స్. తర్వాత కోఆర్డినేట్ జామెట్రీ 5 క్వశ్చన్స్. 3 డైమెన్షనల్ జామెట్రీలో కూడా సేమ్. స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ 2 క్వశ్చన్స్. అలానే మ్యాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్ 2 క్వశ్చన్స్. కాంప్లెక్స్ నంబర్స్ నుంచి 2 క్వశ్చన్స్. ఇవి మన జేఈ మెయిన్స్కి లో ఉన్న మ్యాథమెటిక్స్ అనే పేపర్కి ఏ చాప్టర్లో ఎంత వెయిటేజ్, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేది ఇది. ఓకేనా, అర్థమైందా? థ్యాంక్ యూ.